హలో ఎవ్రీవన్. వీకెండ్ అయితే చాలు ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ అయితే పక్కాగా ఉండాల్సిందే. సో అలా ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం మేమైతే. చాలా టేస్టీగా వచ్చింది. 2 అవర్స్లో చేసే బిర్యానీ 2.5 మినిట్లో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి బాగా ఫ్రై చేసుకోండి. నాకు కొద్దిగా ఎక్కువే ఫ్రై అయ్యాయి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇంకొంచెం ముందుగా అయినా తీసి పెట్టుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్తో సహా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ ఏం వేయకుండా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ముక్కలకు సరిపడా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అందులో వచ్చే వాటర్తోనే కుక్ చేయాలి. ఇలా చూపిస్తున్నాను కదా, అలా ఒక 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మిక్సీ జార్లో టమోటా, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్. మనం ముందుగా వేయించి పెట్టుకున్న హోల్ బిర్యానీ మసాలా అది ఆయిల్తో సహా వేసేసుకోవాలి. తర్వాత 1 by 1 అన్ని యాడ్ చేసుకోవడమే. రుచికి సరిపడినంత కారం, ధనియా పౌడర్ కొద్దిగా, జీలకర్ర పొడి కొద్దిగా, బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూను, కొద్దిగా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ముక్కలకి పట్టించుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ కోసము వాటర్లో బిర్యానీ మసాలా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొన్ని లెమన్ స్లైసెస్, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా మరిగేంత వరకు పెట్టుకోవాలి. ఈ లోపల కొద్దిగా నెయ్యి వేసుకొని ద్రాక్ష, జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. నేను రైస్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే నానబెట్టేసుకున్నాను. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము రైస్ వేసేసుకోవాలి. రైస్ పట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత లేయర్స్గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకోవడమే. లేయర్స్ మధ్యలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. పైన లేయర్లో ఎక్స్ట్రాగా నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష, కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ వేసుకున్నాను. వీటితో పాటు కొద్దిగా బిర్యానీ రైస్ వాటర్ కూడా యాడ్ చేశాను. కొద్దిగా మనకి మాడిపోకుండా దమ్ పెట్టినప్పుడు రావడానికి. అలాగే టిష్యూ పేపర్స్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ చిలకరించుకున్నాను. మూత పెట్టి 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత 15 minutes రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట బిర్యానీ. రైస్ కూడా చాలా పొడి పొడిగా, ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది. అసలు ఎక్కడ మాడిపోలేదన్నమాట. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిల్ దెన్ బాయ్.